హలో అండి అందరికీ. నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని నేనైతే అనుకుంటున్నాను. మేమైతే మొన్న సోమవారం జరిగినటువంటి మల్లన్న జాతర అనమాట. మా తుర్కపల్లిలో మాత్రం చాలా గ్రాండ్గా చేస్తారు. దానికి సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు వీడియోస్ మీకు షేర్ చేసుకోబోతున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. మా మల్లన్న జాతర ఎలా ఉందో నా కామెంట్ రూపంలో చెప్పండి. వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొన్న సోమవారము దగ్గర మల్లన్న జాతర జరిగిందనమాట. వీడియోస్ ఇప్పుడు మీకు షేర్ చేసుకుంటున్నాను. నేను చాలా ఎక్సైటింగ్గా వచ్చిన ఎండింగ్ వరకు చూడండి. వీడియో మల్లన్న జాతర ప్రతి సంవత్సరం ఇట్లా మల్లన్న జాతరలో అగ్నిగుండాలని దొరుకుతారు. ఇది కొన్ని వందల మంది దొరికిన తర్వాత ఇట్లా ఉంది. సాయంత్రం వేసిందన్నమాట. చాలా అంటే ఇక జాతర అంటే జాతర అనమాట. అన్ని రకాల కార్లు మార్హాన్ బాబు కోసం అని చెప్పేసి అన్నీ చూసినాం. కాకపోతే ఏంటంటే అన్ని రకాలు మా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయని చెప్పేసి అయితే ఇక్కడ బోనం చేసే వాళ్ళు అందరూ ఒక పొద్దు ఉంటారంట. డే అంతా బోనాలు చేసి దేవుడికి ఎక్కించిన తర్వాత పట్టాలన్నీ దొరికిన తర్వాత ఇక్కడ అందరు కలిసి ఒక్కసారి ఒక్క పొద్దు ఏడుస్తారు. అదైతే నాకు మస్తు అనిపించింది. అది వీడియోలో నేను షూట్ చేసుకున్నా. అందరు నన్ను విచిత్రంగా చూసిరు, ఏమనుకోవద్దు. కానీ నాకు చూపించాలనిపించింది. అంతే చూపించిన గుడి మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. కొన్ని వందల మంది పట్టేంత ప్లేస్లో మంచిగా ఉందన్నమాట. ఇక్కడ గుడి వెనకాల సైడ్ ఏమో అందరూ, ఇక్కడనేమో పెద్ద హై స్కూల్ ఉంది. హై స్కూల్ ముందు అన్నీ అంటే స్వీట్ షాపులు, బొమ్మల షాపులు అట్లాంటివి అన్నీ పెట్టిరు చుట్టూ. ఏది కొనేవాళ్ళు అవి కొనుక్కుంటారు అనమాట. మా దగ్గర జిలేబీ బాగా చేస్తారు. జిలేబీ మళ్ళీ గప్ చుప్పులు అట్లాంటివి బాగా కొనుక్కుంటారు ఈ జాతరలో. అంతా అది జిలేబీ అయితే కొనుక్కుంటారు. బాగున్నాయి జిలేబీ టేస్ట్. ఏదో ఒకటి కొనుక్కోవాలిగా జాతరకు వచ్చినప్పుడు. నేను జిలేబీ అయితే ప్యాక్ చేయించుకొని తీసుకున్నాను అనమాట. ఇట్లాంటి ప్లేస్ చూస్తే